స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు అటవీ కార్యాలయంలో ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎఫ్ఆర్ఓ నారాయణ మరియు ఫారెస్ట్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వీధి వ్యాపారులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా వారి వ్యాపారం సవ్యంగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ రంగరాజపురం మండలంలో ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారంతా వెదురుకుప్పం మండలం యలమందల కాలనీవాసులుగా గుర్తించారు. పలమనేరు అటవీ కార్యాలయంలో ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎఫ్ఆర్ఓ నారాయణ మరియు ఫారెస్ట్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యార్థులను ఆహ్వానించి చెట్ల పెంపకం వలన కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. అడవులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని గుర్తు చేశారు. వన్యప్రాణుల సంరక్షణ గురించి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో పలమనేరు ప్రకృతి వ్యవస్థాపకులు మల్లిచెట్ల దేవేంద్ర, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. ఆవరణ వ్యవస్థ అన్నీ కూడా సైన్సే. మీరు ఆహారం తింటూ ఉన్నారు, సైన్సే. నిద్రపోతా ఇప్పుడు పలమనేరు ప్రకృతి పర్యాటకులు శ్రీ మల్లిచెట్ల దేవేంద్ర గారు. ఇప్పుడు మన భారతదేశంలో కానీ మన ప్రపంచంలో కానీ పర్యావరణంలో ఏమాత్రం దెబ్బతిన్నా కానీ మనుషులు అంత హ్యాపీగా జీవించలేరు. ఎందుకంటే పర్యావరణంలో ఆక్సిజన్ మనకు రావాలంటే మనకు చెట్లు ఉండాల్సింది. చెట్లు రోజు రోజు నాశనం అయిపోయిందంటే మనకు ఎండల తీవ్రత ఎక్కువవుతుంది, ఆటోమేటిక్గా ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది, ఎండ వేడిపోయి ఎక్కువవుతుంది. అందుకోసమే మన ప్రపంచంలోనే అత్యధిక స్థానం అంటే ఉన్న డిపార్ట్మెంట్ ఏదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్తుంది. ఎందుకంటే మనకు ఈ అడవులు నాశనం చేయకుండా దాన్ని పరిరక్షించాలంటే అందరూ భాగస్వాములు అవసరం. అందుకనే ఒక డిపార్ట్మెంటు ఈ డిపార్ట్మెంటు దీనికోసమే చెట్లు నాటే దానికోసమే మనం ఎక్కువ శ్రమిస్తున్నాము. నేను పలమనేరు గురించి క్లుప్తంగా చెప్పగలను. మన పలమనేరు అటవీ శాఖ మన భూభాగ్యంలో 43% అడవులే ఆక్రమించుకుంది. ఎందుకంటే 43,000 హెక్టార్ల భూమి అటవీ శాఖకు పరిధిలో ఉంది. ఇంకా రిమైనింగ్ కొంత వాటర్ బాడీస్ ఉంటుంది, కొంత వ్యవసాయ పొలాలు ఉంటుంది. అంతా కలిపితే మొత్తం కలిపితే ఇంకొక 57% మాత్రమే భూమి ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా మన కౌంటింగ్ ఎలిఫెంట్ శాంక్షన్ ఉన్నది. ఇక్కడ మనకు ఎక్కువ ఎలిఫెంట్స్తో మనం అనునిత్యం ఎలిఫెంట్స్తోనే ఉంటాము. ఎక్కడా లేదు మనకు మన ఆంధ్రప్రదేశ్లోని ఎలిఫెంట్స్ ఉన్న ప్రదేశం ఏదంటే పలమనేరు చుట్టుపక్కల ప్రాంతాలు. కాబట్టి ఇటువంటి ఫారెస్ట్ ఇంత అంటే చెప్పాలంటే భారతదేశంలో మనకు 33% ఉండాలంటే ఇక్కడ మనం మోర్ దెన్ 43% ఉందంటే దీని ఎటువంటి పరిస్థితుల్లోనూ మన అటవీ శాఖ కానీ అందరూ కానీ ఈ 43% 50%కి వచ్చేటట్టు కృషి చేస్తే అంటే 50% అంటే మీ పొలాల్లో గట్లలో ఎక్కడ పడితే అక్కడ చెట్లు విరివిగా నాటి ఈ రహదారుల్లో అన్ని ప్లాంటింగ్ మనం చేసినట్లయితే మనం ఖచ్చితంగా మనం 50% అనుకున్న దానికి రీచ్ కాగలం. అట్లే ఇప్పుడు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు గారు కూడా మనకి ఇక్కడ ఎలిఫెంట్ క్యాంప్ అని ఒకటి ఖచ్చితంగా మనం ఇక్కడ పెట్టాలనే ఉద్దేశంతో ఆయన ప్రతిపాదించడం జరిగింది. ఆ వర్క్స్ కూడా మనం చాలా ఫాస్ట్గా జరుగుతున్నాము. తొందరలో మనకు ఎలిఫెంట్స్ కూడా ఇంక ఎలిఫెంట్స్ వస్తుంది. దాని తరఫున మనం ఏదైతే మొదటి అడుగులు ఉంటుందో దాన్ని బట్టి క్రాల్లో వేసి కొంతవరకు మనం పంట నష్టాన్ని తగ్గించేదానికి ప్రయత్నించాలనే ఉద్దేశంతో మనం ఎలిఫెంట్ క్యాంప్ కూడా ఇక్కడ పెడుతున్నాము. అట్లే ఇంకా ఫ్యూచర్ డేస్లో ఈ ఎలిఫెంట్స్కు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో వాటర్ స్కార్సిటీ ఉందో అడవుల్లో సోలార్ ప్యానల్స్ సోలార్ బోర్స్ వేసేసి మనం ఎక్కడెక్కడ వాటర్ కల్పించే దిశలో మనం పోతున్నాము. ఇప్పటికే మనం 3 చోట్ల బోర్లు సోలార్ ప్యానల్స్ అమరుస్తున్నాము. అదే మనకి ఫ్యూచర్లో కూడా ఎక్కువ మన తరఫున ఎక్కడైతే మనకు ఎలిఫెంట్స్ ఏరియా ఉందో అక్కడంతా ఎక్కడైతే కుంటలు చెక్ డ్యామ్లు ఆ ప్రాంతాలంతా బోర్లు వేసేసి దానికి నీళ్లు మనం వసతి కల్పిస్తే ఆటోమేటిక్గా ఏనుగులు అక్కడే ఉంటుంది, దానికి నీళ్ళ సౌకర్యం ఉంటుంది అనే ఉద్దేశంతో ఎక్కువ డెవలప్మెంట్ దానిపైన దృష్టి సాధిస్తున్నాము. తర్వాత నేను మళ్ళీ మాట్లాడుతాను. ఇప్పుడు వ్యక్తులు చాలామంది ఉన్నారు, వాళ్ళతో
వారు మాట్లాడితే చెప్పండి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ ఒక ప్రోగ్రామ్ అంటే మార్చ్ 21 జరుపుకోవాలని చెప్పి 2012లో యునైటెడ్ నేషన్స్ అనౌన్స్ చేసిందనమాట. 2012 నుంచి మనము ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ మార్చ్ 21వ తేదీన మనం జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు 2025కు గాను మార్చి 21కి థీమ్ అనేది ఫారెస్ట్ అండ్ ఫుడ్ అనమాట. ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ థీమ్ వచ్చేసి ఫారెస్ట్ అండ్ ఫుడ్. అంటే ఫారెస్ట్ ఎలా రోల్ ప్లే చేస్తుంది, వైటల్ రోల్ ఎట్లా ప్లే చేస్తుంది ఈ ఫుడ్ కలెక్షన్ ఫుడ్ సిస్టమ్స్లో అనేది ఈరోజు థీమ్గా తీసుకున్నారు. మీకు తెలుసు, మీరు నేను కొద్దిగా పిల్లల గురించి మాట్లాడతాను నేను ఎక్కువగా. మీ అందరికీ తెలుసు మనం మానవుడు ఎట్లా మనుగడ సాధించాలని. ఫస్ట్ ఏం చేసేవాడు మానవుడు? ఫుడ్ కలెక్ట్ చేసుకునేవాడు. హంటింగ్ అండ్ గ్యాదర్ టైప్ అంటాం. అంటే గ్యాదరింగ్ అంటే కలెక్షన్ అనమాట. హంటింగ్ అంటే జంతువులు వేటాడటం. అంటే ఆ అడవుల్లోనే నివసిస్తూ మొదటి ఆది మానవుడు అడవిలోనే నివసిస్తూ అడవిలోనే వేటాడుతూ అడవిలోనే ఫుడ్ కలెక్షన్ చేసుకునేవాడు. అక్కడే ఆ అడవి ఫలసాయం తింటూ ఆ విధంగా మనుగడ సాగించాడు మొదట ఆది మానవుడు. తర్వాత ఏమైంది? తర్వాత మెల్లమెల్లగా అగ్రికల్చర్ అనుకోవడం జరిగింది. అంటే వ్యవసాయం కూడా ఎక్కడ స్టార్ట్ అయింది? నది పరివాహ ప్రాంతాల్లో స్టార్ట్ అయింది వ్యవసాయం. అప్పటి నుంచి కొద్దిగా సివిలైజేషన్ అనేది నాగరికత అనేది స్టార్ట్ అయ్యి ఈ విధంగా 2025 నాటికి ఈరోజు ఏ స్టేజ్కి వచ్చామో మీ అందరికీ అవగాహన ఉంది. అలాగే ఫారెస్ట్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అనమాట. ఫారెస్ట్లో వైల్డ్ లైఫ్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మామూలు సాయిల్ అండ్ మాయిశ్చర్ కన్జర్వేషన్ అనేది ఉంటుంది, ఫైర్స్ ఉంటాయి, తర్వాత ఎన్నో ఉంటాయి అన్నమాట. మీ అందరికీ కొద్దిగా క్లుప్తంగా చెప్పాలంటే ఫారెస్ట్ అనేది మన మనుగడకి ఎంతో ఉపయోగం. ఫస్ట్ ఫారెస్ట్ మీద ఆధారపడేటువంటి అడవి జంతువులు ఫారెస్ట్ మీద ఆధారపడి ఉంటాయి. మన ఫారెస్ట్ని మనం డిస్ట్రాయ్ చేస్తే, బాబు వినాలా, ఏం చేస్తున్నారు మీరిద్దరు? ఫారెస్ట్ అనేది కోల్పోయామంటే ఫస్ట్ ఏమవుతుంది? అడవి జంతువులు ఆవాసం పోతుంది. ఆవాసం పోయిందంటే ఏముంది? ఊర్ల మీద పడతాయి. ఇప్పుడు ఏనుగులు అలాగే చేస్తున్నాయి కదా పల్మనేరులో. రేపు పొద్దున ఎప్పుడైనా పల్మనేరు ఊళ్ళో కూడా ఏనుగులు పడవచ్చు, ఆల్రెడీ పడుతున్నాయి పరివాహ ప్రాంతాల్లో, బార్డర్స్లో. ఇప్పుడు ఫారెస్ట్ అనేది మనం పోగొట్టుకున్నామంటే ఆ ఏనుగులు వచ్చి మన ఇంటికి వచ్చేస్తాయి. మన ఇల్లు ధ్వంసం చేస్తే మనం అప్పుడు ఫారెస్ట్కు పరిగెత్తాల్సి వస్తుంది. అందుకని ఎప్పుడైనా ఫారెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, మన మైండ్లో పెట్టుకోవాలా. ఎప్పుడు చెట్లు అనేది కొట్టకూడదు, ఫారెస్ట్ ఫైర్ పెట్టకూడదు, వన్యప్రాణులని హింసించకూడదు. ఎప్పుడు వన్యప్రాణులు అంటే మామూలు మన దారిలో పోయే కోతులు కూడా కావచ్చు, కోతులు కూడా మనం హింసించకూడదు. అన్నింటికీ రక్షణ చేయడానికి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఉంది, వైల్డ్ లైఫ్ యాక్ట్ అనేది ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఉంది. మేము అన్నింటికీ రక్షణ తీసుకుంటాం. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ చెట్టు కొడుతున్నారు, లేదా ఫారెస్ట్ ఫైర్ పెట్టారు, లేదా వన్యప్రాణులు వేటాడుతున్నారని చెప్పేసి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు తొందరగా తెలియజేయాల్సిందిగా కోరుతామైంది. మీరు ఎంత తొందరగా తెలియజేస్తే అంత తొందరగా మేము వచ్చి కాపాడగలం అనమాట. ఫారెస్ట్ కానీ వన్యప్రాణులు కానీ దేరైనా కానీ. అర్థమవుతుందా మీకు? మిమ్మల్ని ఉద్దేశించే మాట్లాడుతున్నా. ఎందుకంటే మీరు భారత పౌరులు. మీరు ఒక నలుగురిని చెప్పి మీ అమ్మానాన్నకి చెప్పేసి మీ పక్కన ఉన్న నైబర్స్ చెప్పడము, వీళ్ళందరికీ అవగాహన కలిగిస్తారని చెప్పి మిమ్మల్ని ఉద్దేశిస్తూ ఎక్కువ మాట్లాడుతున్నాను. ఈరోజు మీరు అయ్యారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ఉద్దేశించే మాట్లాడుతున్నాను. అలాగే అందరినీ రాజకీయ సబ్జెక్ట్ మీద అందరికీ అవగాహన కావాలని చెప్పి కూడా మాట్లాడుతున్నాను. నేను ఈ పల్మనేరు టౌన్లో చాలామంది ఎన్జిఓస్ కానీ పెద్దలు కానీ చాలా యాక్టివ్గా ఉన్నారు. చాలా శుభప్రాయము ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కానీ. వాళ్ళు ప్రతి ఒక్క రోజున, అంటే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ డేని కూడా వాళ్ళు ఫారెస్ట్ డే అయితే ఏమి, ఇంకోటి ఏమి ఎన్విరాన్మెంట్ డే అయితే ఏమి, జూన్ 15 నుంచి మనం వైల్డ్ లైఫ్ని పట్టుకోవచ్చు. ఆ వైల్డ్ లైఫ్ పట్టుకొని దాన్ని ట్రైనింగ్ ఇచ్చి దాన్ని కుకీ ఏనుగులా తయారు చేస్తాం అన్నమాట. అట్లా ఏవైతే ప్రాబ్లమాటిక్ ఎలిఫెంట్స్ అనేవి మనం వస్తాయని భావిస్తున్నామో దాన్ని డ్రైవ్ చేయొచ్చు, లేదా రేడియో కాలర్ చేయొచ్చు. అంటే రేడియో కాలరింగ్ అంటే ఒక కాలర్ కడతాం అన్నమాట. దాంట్లో ఒక ఎలక్ట్రానిక్ మిషన్ ఉంటుంది, రేడియో వేవ్స్ వస్తాయి. ఆ ఫ్రీక్వెన్సీని బట్టి ఎలిఫెంట్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి మనకి ముందే సమాచారం అందుతుంది అన్నమాట. ప్రపంచంలో రేడియో కాలింగ్ చేస్తే
ఒకసారి రేడియో కాలింగ్ చేసాం ఎలిఫెంట్స్లో ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మనం దాన్ని మానిటర్ చేసుకోవచ్చు ఎక్కడెక్కడ ఉన్నాయనేది. అట్లా ఆ విధంగా మనం ఈ పల్మనేరు నగరాన్ని ఎలిఫెంట్స్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాలను కూడా ఎలిఫెంట్స్ నుంచి వైల్డ్ ఎలిఫెంట్స్ నుంచి కాపాడాలని చెప్పి సదుద్దేశంతో మన పవన్ కళ్యాణ్ గారు చాలా చొరవ తీసుకొని ఎలిఫెంట్ క్యాంప్ స్టార్ట్ చేయడం అయింది. తొందరలో ఆయన కూడా విజిట్ చేయొచ్చు. మేబీ ఈ ఎలిఫెంట్ క్యాంప్ స్టార్ట్ అవుతానే ఆయన కూడా వచ్చి ఇనాగ్రేషన్ చేయొచ్చు, లేకపోతే విజిట్ చేయొచ్చు తర్వాత అయినా కానీ. ఇది ఒక పల్మనేరు నగరానికి ఒక మంచి సూచకం అనమాట ఇది. అట్లాగే ఫారెస్ట్ గురించి మీకు అందరికీ మంచి అవగాహన ఉందని చెప్పి ఈ అవగాహన ఇంకా పెంపొందించుకొని ఫారెస్ట్ కాపాడుకోవాలని చెప్పి అక్కడ వైల్డ్ లైఫ్ని కాపాడాలని ఎలిఫెంట్స్ మూమెంట్ ఎలిఫెంట్ ఏమన్నా వైల్డ్ ఎలిఫెంట్ అటాక్స్ డ్యామేజ్ వచ్చినప్పుడు మాకు తొందరగా ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్పి అందరూ ఇన్ఫర్మేషన్ కాంట్రిబ్యూట్ చేసి మీరు అవేర్నెస్ క్రియేట్ చేస్తారని చెప్పి నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. దినోత్సవ శుభాకాంక్షలు. వేదిక నిర్మించిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. నా పేరు మల్లిచెట్ల దేవేంద్ర. నేను గంగవరం హై స్కూల్లో బయాలజీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా పల్మనేరు ప్రకృతి అని ఒక వాట్సాప్ గ్రూప్, నాది ఎన్జిఓ అయితే కాదు, ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి చుట్టుపక్కల మన ప్రజలంతా కూడా ప్రతిరోజు వాళ్ళకి మొక్కలు నాటాలనేసి చెప్తూ కొన్ని మొక్కల్ని పంపిణీ చేశాను. చాలా వరకు ఇప్పటికీ 12,000 మొక్కలు నేను ఇచ్చినవి, తర్వాత నాటినవి కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని మర్చింటాయి లేదు. అందుకనేసి ఈ మధ్య ఏం చేస్తున్నా అంటే పాఠశాలలో చదివే పిల్లలకైతే విలేజ్లో ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళకి పండ్ల మొక్కలు జామ, సపోటా ఇలాంటివి ఎవరికైతే అవసరం ఉందో ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకి మాత్రమే ప్రతి సంవత్సరం కొన్ని మొక్కలు పంపిణీ చేస్తున్నాను. ఎందుకు ఈ విధంగా చేయాల్సి వస్తూ ఉంది అంటే, ఒక బయాలజీ టీచర్గా ఒకసారు ఫారెస్ట్ సబ్ డివిజనల్ ఆఫీసరు, ఫారెస్ట్ గురించి మొత్తం తెలుసు. సార్ అందరూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరికీ చెట్ల యొక్క విలువ తెలుసు. నేను కూడా బయాలజీ టీచర్ కాబట్టి చెట్ల గురించి తెలుసు. మీకు కూడా ఎక్స్టింక్ట్ స్పీసీస్ అంటే మీ ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే ఏమంటే కూడా 8th క్లాస్ పిల్లలకి మనం చెప్పినాం. ఒక 20 సంవత్సరాల తర్వాత మీకు ఒక 35 సంవత్సరాలు ఉంటుంది. మీ పిల్లలు మీరు బతకాలంటే ఇప్పుడుండే పరిస్థితులు ఎలానే కొనసాగితే బతకడం కష్టం. ఎందుకంటే ఈ భూమి పైన 33% ఫారెస్ట్ ఉండాలని సార్ చెప్పారు. ఇప్పుడు మన మండలంలో అంటే మన పరిధిలో 43% ఉంది. ఎందుకు మనకి ఇక్కడ అడవి ఉంది, చిత్తూరు ఏరియాలో ఎక్కువగా మామిడి మొక్కలు నాటారు. కానీ మనం కొన్ని వేరే జిల్లాలు వేరే రాష్ట్రాలకు వెళ్ళినట్టయితే మనకి యావరేజ్ వచ్చి 19% మన ఇండియాలో ఫారెస్ట్. అంటే 33% ఉండవలసింది 19 ఉంది, ఒక 23 దాకా వస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా మనకేమి ఇప్పుడు మనకు ఎంత వాటర్ కావాలంటే రోజుకు 1 లీటర్ నీళ్ళు మీకు సరిపోతుందా? మనం ఎక్కువ తెచ్చుకుంటాం. అలాగే మనకు అన్ని రకాలుగా కాపాడేది మొక్కలు అనేది 33% అడవి రూపంలో ఉండాలి. అందుకనే మీరంతా కూడా ఎన్లైట్ అనే ఉద్దేశంతోనే మన పల్మనేరు ప్రాంతంలో చాలామంది కూడా మన పీటీఎస్ సభ్యులంతా కూడా మొక్కలంతా కూడా మన నాటడానికి అంతా సహకరించినారు. మన సీతారామయ్య సార్ గారు అయితే నర్సరీలు చెప్పేసినారు, ఎవరన్నా పేద ప్రజలు వెళ్తే అక్కడ చెట్టు 100 రూపాయలు అనుకోండి, వాళ్ళు 80 రూపాయలు 70 రూపాయలు ఇస్తే మీద సార్ తప్పిస్తారు. దాన్ని నర్సరీ వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేయండి. ఆ రకంగా ఎన్ని మొక్కలు వెళ్ళిందో లేక నాకు తెలియదు, చాలా డబ్బులు అయితే సార్ ఖర్చు పెట్టినారు. సో ఈ విధంగా ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంటు లేకుంటే నేను గౌరవ ఇద్దరు ముగ్గురు అనుకుంటే జరగదు. ప్రతి ఒక్కరూ, అందుకే 2018లో వేసిన బ్యానర్, నేను ఇక్కడ ఆ బ్యానర్ చేసినాను. ప్రతి ఇంటికి కనీసం ఒక చెట్టు ఉందా అని చూసుకోవాలి. మనకి ఎన్ని బిల్డింగ్లు ఉందనేది కాకుండా కనీసం ఒక చెట్టు ఉందా మన ఇంటి దగ్గర చూసుకోవాలి. తర్వాత ప్రతి వీధిలో నీరు ఉందా. ఇప్పుడు మన బజార్ వీధిలో నడుస్తూ ఉంటే విలేజ్ నుంచి ఏదైనా కొనుక్కోవాలని కొంత దూరం పోతే ఎక్కడ ఉండదు. అందుకని కష్టపడి 2-3 మొక్కలు నాటిస్తున్నారు బజార్ వీధిలో. అది కూడా ఏమవుతా ఉంది, అక్కడ మాత్రం నుంచి ఫోన్ చేసుకుంటారు, బండి ఆపుతారు. కానీ ఏమరా ఎండాకాలంలో మనం ఒక చెట్టు నాటుదామే మన ఇంట్లో, లేకుంటే ఈ వీధిలో అందరినీ అడిగి ఉండదు అన్నమాట. తర్వాత ఇంకోటి పల్మనేరు నిండా పచ్చదనం. అంటే నేను పల్మనేరులో ఉన్నాను కాబట్టి పల్మనేరు నిండా, మీరు ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు అనుకోవాలి. ముఖ్యంగా మీరు చిన్నపిల్లల్ని మీకు తీసుకురావడానికి కారణం ఏమంటే, సార్ చెప్పారు వైల్డ్ లైఫ్. ఇప్పుడు నువ్వు నాటుకోడి పెంచుకుంటావు, నువ్వు కోసుకోవచ్చు. కానీ అడవిలో కోడి మీ నాన్న చేస్తే నువ్వు తినొచ్చా? తినకూడదు, తప్పది. అదేవిధంగా అడవిలో చాలా సంపద ఉంది, అడవి తొన్నలు ఉన్నాయి, ఎలుగు బండి అయితే సంపద, అదే మనం చంపేస్తుంది. ఈ జింకలు ఇలాంటి వాటిని
ఈ మారుమూల ప్రాంతాలు అడవి ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా వేట అయితే తగ్గింది అనుకుంటా, కానీ ఇప్పుడు అప్పుడప్పుడు బావిలో పడిపోయిన దాన్ని, దొరికిన దాన్ని చంపేయడము, దాన్ని తినేయడము. నువ్వు పెంచి పోషించిన దాన్ని తినే హక్కు నీకు ఎక్కడిస్తారు? పాపం కదా అది. సో కాబట్టి తల్లిదండ్రులు చెప్పాలా, అడవిలో ఉండే మొక్కలను కానీ జంతువులను కానీ వేటాడే హక్కు ఎవరికీ లేదు. అన్నీ కరెక్ట్గా వాళ్ళకి కావాల్సిన నీళ్లు, బాత్రూమ్లు అన్ని ఫెసిలిటీస్ పెట్టించేస్తాం. పట్టణ ప్రజల కోరిక మేరకు పట్టణంలోని వారపు సంత ప్రాంగణంలో వీధి వ్యాపారులందరూ దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని మున్సిపల్ అధికారులు అక్కడికి తరలించడం జరిగింది. దీంతో స్థానిక శివాలయం, గంగమ్మ గుడి వీధి, సూపర్ బజార్ చుట్టుపక్కల వీధిపై కూరగాయలు వ్యాపారం చేసేవారు శుక్రవారం ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యను విన్నవించుకున్నారు. అధికారులు ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయని రైతు బజార్లోకి పంపడంతో తమకు వ్యాపారాలు జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బజార్లోనికి వచ్చి కొనుగోలుదారులు కూరగాయలు, పూలు కొనలేరని, దాంతోపాటు వస్తువులు రవాణా చేసే వాహనాలు సైతం లోనికి తీసుకువెళ్లే పరిస్థితి లేదని తెలిపారు. కాబట్టి గతంలో వలె రోడ్డు పక్కన ట్రాఫిక్ ఏమాత్రం ఇబ్బందులు తలెత్తకుండా వ్యాపారాలు చేసుకుంటామని, తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై అధికారులతో మాట్లాడి అటు పట్టణ ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా ఉండేలా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులతో పాటు పట్టణ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. బయట అయితే మేము గేట్ కట్టాలా, లోపలైతే మాకు గేట్ కట్టే పనిలే, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పిన తర్వాతనే మనం సరేలే ప్రొసీడ్ కాండి అని చెప్పిన. అది నాకు తెలిసినటువంటి సమాచారం. ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చింది? లోపలికి వచ్చేది పోయేదానికి చాలా కష్టం. ఏ వ్యాపారస్తులు కూడా సరుకులు తలపని పోసుకొచ్చేవాళ్ళు లేడు. ఈ ఆటో పైన మాలాంటి టెంకాయ వ్యాపారం మేము మాకు ఈచర్ రావాలా, లేకపోతే బండి రావాలి. బండి వచ్చేకి పోయేదానికి చాలా సమస్య. మీకు దారి సమస్య లోపలికి అన్లోడింగ్ లోడింగ్ దారి సమస్య అంతే కదా. ఇప్పుడు శుక్రవారం సంత మిగతా వాళ్ళది ఏం సమస్య? సమస్య ఏంటో చెప్తే దానికి మార్గం అయితే నేను చెప్తాను. మీకు వ్యతిరేకంగా ఎవరు చేయరు. గేట్ ఎత్తిన వాళ్ళని వ్యాపారం చేసేవాళ్ళు కాదు. గేట్ ఎత్తిన వాళ్ళు వ్యాపారం చేసిన వాళ్ళు దీనికి సంబంధం లేదు. నేను అడుగుతా ఉండేది, మీరు ఎవరైతే వ్యాపారం చేసుకొని బయట పెట్టుకుంటారో, మీరు ఎవరైతే కస్టమర్లు మీకు వస్తారో, మీరు చిరు వ్యాపారస్తులు, మీరు చేసే వ్యాపారానికి మీకు ఏమి ఇబ్బంది ఉందో చెప్తే దానికి అనుకూలంగా చేసే పరిస్థితి ఉంటే అది చేస్తాము, లేకపోతే దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ మార్గం చేస్తాం. మీకు అన్యాయం జరిగేది ఉండదు. నేను అది వరకు మాట్లాడుతా ఉన్నా. దాన్ని మిమ్మల్ని వదిలేసి అందరూ వచ్చి వ్యాపారస్తులు మాట్లాడితే నేనేం సమాధానం చెప్తున్నావు? ఎఫెక్ట్ అయ్యేది మీరు. నితిన్ పెట్టుకొని మీరు చెప్పాలి. కానీ మిగతా వాళ్ళకి ఏం పని? వ్యాపారస్తులకి దానికి అప్పు పట్టించేవాళ్ళు, వ్యాపారస్తులు ఏంటి కాదు. ట్రాఫిక్ ఎప్పుడు అడ్డమే పెట్టిలా. ప్రతి ఒక్కరికి కంట్లో నేను పడతాను. నేను బతుకుండేదానికి ఆడ కూడా పెట్టండి. ఆడ లోపల వచ్చి ఎవరు సార్ ఆ కాలం నుంచి బయట గొడుగులు అమ్ముతాను, బయట కొనుక్కుంటాను. లోపల పోయి ఆడ సార్ గొడుగులు రవ్వ జాగా వదలలేదు సార్. పోయిన వారము పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయినాను నేను. గొడుగులు వేసుకుని వారానికి ఒకసారి పెట్టాను సార్. ముందర శుక్రవారం మాత్రం దాన్ని కూడా పెట్టి ఇలా మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తి 3 ప్లేస్ చేసినారు. నేను వెళ్ళిపోయినాను సార్. అన్నం ఊళ్ళో లేదు, వచ్చి మాట్లాడు. ఏ పొద్దు మా వల్ల ఇబ్బంది అనే వచ్చిందని అడగండి సార్. మీరు ఎదురుగా కూడా ఇంకోటన్నా మత్స్యకన్నా మాదంతా లోపల రైతు బజార్లో కానీ సందగడ్లో కానీ ఏం జరగదన్నా. ఒక 5 రూపాయలు సరుకు తీసుకున్నామంటే 2,000 అమ్ముతామన్నా, 3,000 రూపాయలు నష్టం వస్తుంది. రోడ్డు పక్కన అయితే కన్నా గోడ కానుకుంటాం, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మేము సైడ్ నుంచి చెప్పేది. ఏ సరుకైనా కొనేవాడు రావాలి కదా. అవును, నువ్వు ఏడుంటే ఆడికి రావాల్సిందే కదా. అవును, అలా చుట్టూ ఒక్క నిమిషం ఏడున్నా నువ్వు గోడ కాడు ఉంటావు, గోడ అనుకుంటావు, గోడ మీద ఉంటావు. చచ్చినట్టు వాడు కొనాలి కదా. నేనేం చెప్తానంటే, నీకు సరుకు అమ్మడానికి పచ్చి సరుకు తెచ్చుకొని నీకు ఇబ్బంది కలిగించడానికి వీల్లేదు. నేనుంటా మీతో కూడా, ఏం టెన్షన్ పడద్దని. అట్లనే నా పచ్చి సరుకు ఏడే అమ్ముతుంది, నేను ఏడైతే అమ్మగలను, లోపల ఇంకో చోట అమ్మలేనని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా.
వాస్తవం అర్థమైంది. నీకు ఆ ఇబ్బంది లేకుండా నీ సరుకు నీ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా చేసే పూచి నాది కుదిలేదు. సరేనా? ఏం చెప్పాడు కొనేవాడు నువ్వు నాకు ఇదే కావాలని నువ్వు చెప్పేది కొనేవాడు వ్యాపారానికి ఇబ్బంది లేకుండా కొనేవాడికి సమస్య లేకుండా చేయడం అనేది ధర్మం. దాని ప్రకారం వాళ్ళు కూర్చొని కమిషన్ చేయమని పోలీసు కానీ వాళ్ళ ట్రాఫిక్ ఒక పక్క ఇదొక పక్క అట్లా మీరు తగులుకున్నాడు గేటు. అతని డబ్బులు కూడా బయట రావాలి. ఎందుకంటే అతను ఖాళీ వదిలిపెట్టామనుకో అతనికి నష్టం జరుగుతుంది. ఖాళీగా ఉన్నాడు కదా, మిమ్మల్ని కలబెడతాడు, మళ్ళీ నా మీదకి వేస్తాడు. అర్థమైనా? ఇవన్నీ సిస్టమ్ అంతా ఉన్నాయి, ఒకదానికి ఒకటి లింక్ అయిపోయింది ఇక్కడ. అందువల్ల నేనేం చెప్తానంటే 10 రూపాయలు వ్యాపారస్తునికి మిగులుతుంది. గేట్ కట్టే పనిలా, బెదిరించే పనిలా, రోడ్లో పోలీసు వాడు వచ్చి కట్టి కొట్టే పనిలా, ట్రాఫిక్ కట్టకుండా ఎక్కడ అనే పనిలా, వాడికి ఐదో పనులు వచ్చే పనిలా, ఇవన్నీ మీకు ఇబ్బంది లేకుండా చేసే పూచే నాది. అట్లనే మీ వ్యాపారానికి నష్టం కలిగించి చేయలేము కదా, మీ వ్యాపారం నష్టం కలిగించి చేయము. కాబట్టి అది ఒకసారి అందరినీ కూర్చొని పెట్టుకొని మీ వాళ్ళు ఎవరో 2 3 పెద్ద మనుషులు డిసైడ్ చేసుకోండి. ఇంతమంది వస్తే నేను అసలు మాట్లాడలేను కూడా, అర్థం కూడా కాదు కదా. మీరు 4 5 మా వాళ్ళు వస్తే ఎంతమందికి మా రిప్రజెంటేషన్ ఇది మాట్లాడుకోండి. అర్థమవుతుందా? వాళ్ళు పిలిచి కమిషనర్ పిలిచి పోలీసు వాళ్ళు పిలిచి అవసరం వస్తే నేనే మార్కెట్ కాడికి వస్తా, క్లోజ్ చేయాలి. ఎవరు లేకుండా ఎందుకు వేస్తారా? అట్లా కాదు బా, ఎవరు ఉన్న సార్కే తెలుసు ఏడీ గారికి. నేను మళ్ళీ సార్ స్పెషల్గా చెప్పిన అవసరం లేదు. సార్ తీసుకున్న కంప్లైంట్లే ఇవి ఉన్నాయి. మొన్న కూడా 15 రోజులు మొదలప్పుడు మొత్తం అర్జీ తీసుకున్నారు కదా సార్, మాకు దాని మీద కూడా రాస్తా ఉన్నారు సార్. దాని మీద వాళ్ళ పర్సనల్ అకౌంట్ లో పెట్టించాలని చెప్పి రాస్తా ఉన్నారు. కరెక్ట్. నువ్వు సార్ ఉన్నప్పుడు మమ్మల్ని ఎప్పుడు రమ్మంటే బుధవారం రమ్మంటే సార్ బుధవారం బృహస్పతివారం వస్తామని. అది మాకేందుకు సార్ సంబంధం? మీకు రాలేదంటే ఆ రోజు మీ పేరుతో వచ్చిన మెటీరియల్ నా దగ్గర లేదు కదా, నేను బిల్లు కట్టుకుంటాను కదా. మీరు కరెంట్ ఛార్జీకి వాడిన కరెంట్ ఛార్జీకి కరెంట్ బిల్లు వేస్తే బిల్లు కట్టకపోతే మీరు బిల్లు కట్ చేస్తారా లేదా? ఖచ్చితంగా కట్ చేస్తారు. మెటీరియల్స్ ఏం సార్ ఉంది? ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసేది ఏమైనా ఉందా? వాళ్ళకి ఏమైనా ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంటాయి ఏమైనా ఉంటే అవి ఏమైనా ఇచ్చి పంపిస్తారు. ఎందుకు ఊరికి చిన్నదానికంతా పెద్ద చేసుకుంటున్నారు. 3 రోజులు పనిలే, తెల్లారితో రావడము, మధ్యాహ్నం వేయడము, మధ్యాహ్నం రండి అన్నాడు, మధ్యాహ్నం రాస్తే మళ్ళీ లేవు ఉన్నాడు. మా పనులంతా వదులుకొని సంవత్సరాల కొద్ది తీసుకుంటానే పరిస్థితి అయిపోతుంది. మాకు ఓపిక కూడా ఒక అర్థం ఉంటుంది సార్ ఎవరికి కానీ. ఆ రోజు కూడా అర్జీ ఇచ్చినాడే చెప్పినాం సార్ మేము మీకు. సార్ మాకు ఎంత ఓపిక ఉందో అంత ఇదైపోతుంది సార్ మళ్ళీ కూడా అని చెప్పినాం మేము. వద్దప్ప మీరు బుధవారం మాట్లాడండి ఒకసారి. నువ్వే రైతే నీకు పంట అయిపోతే నీకు ఎంత బాధ అవుతుందో చెప్పండి సార్. 43 సర్వీస్ నెంబర్ చూడండి సార్. సర్వీస్ నెంబర్ తో రాలేదు. మన మీటింగ్ ఇచ్చిన మధ్యలో మళ్ళీ మేము మళ్ళీ తెచ్చుకుంటాం. ఫస్ట్ నాడు ఏడీ సార్ దగ్గరికి వచ్చినాడు. నేనేం చెప్పాను సార్ మీతో మాకు పని ఉంటుంది ఏం చెప్పి ఏడీ సార్ మనకి ఏఈ సార్ ఏం చెప్పా ఈ రోజు పొద్దున్న ఈవినింగ్ రమ్మంటారు. మనకేం చెప్పా ఏడీ సార్ ఏం చెప్పా ఇచ్చే మెటీరియల్ అంటే వస్తే నేను లంచ్ చేసుకు వస్తాడు ఇస్తానంటే వచ్చే కొద్దిగా మేము లేవు నాతో లేవు మేము చేసుకోండా అంటాడు. లేదన్నా మళ్ళీ ఇంకా మీకోసం ఎత్తికిచ్చిన ఇస్తానని చెప్పిన సార్ ఎన్నిసార్లు తిరుగుతున్నాం సార్ మీరే చెప్పండి. ఇప్పుడు నేనే ఇంకా నీకు ఇచ్చిన ఎత్తు పైపులు అదేడో పోయినవి పోతే పనులు చేసుకోనా అని. అదే సార్ మేము అందరూ రైతులు కంప్లీట్ ఇస్తాము, యాక్షన్ తీసుకోండి, పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఫైల్ చేయండి సార్. నేను ఆయన మాదిరిగా ఏఈనే మీద నేను ఎట్లా మేము ఏడీ కూడా చెప్పినాం కదా, డిఈ కూడా చెప్పినాం కదా, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఏడీ చెప్పినాం, డిఈకి చెప్పినాం, అందరూ చెప్పినాం, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీరు?
ఇది ఒక రోజుతో పోయే సమస్య కాదు ఇప్పుడు ఏడి డి సార్ మీటింగ్ ఏడి సార్ మీరందరూ మీటింగ్ పెట్టినప్పుడే మేము చెప్పినాం కదా డీకి కొంచెం మనం నెమ్మదిగా చిన్న చిన్నగా క్లోజ్ చేస్తా వస్తాను. ఒక రోజులో నేను చేయాలంటే దాన్ని కూడా ఇది కదా నాకు ఒక రోజులో కాదు సార్, మీరు ఇన్ఛార్జ్ తీసుకున్నట్టు నుంచి ఏం చేయాలని చెప్పండి సార్ మాకే. ఇప్పుడు నేను 2 సార్లు ఇచ్చిన అర్జీ. మీరు ఇన్ఛార్జ్ చేసుకున్నప్పటి నుంచి అంటే సార్ మేము కంప్లీట్ ఇస్తాము, ఫైల్ చేయండి సార్. ఇచ్చినాం మొన్న ఇచ్చిన అర్జీకి మీరు ఏం చేసుకున్నారు? నేను కూడా ఆయన మీద రిపోర్ట్ రాయలేను. ఓకే సార్, మీరు రాయలేదు. ఏడీకి చెప్పినాము, డి కూడా చెప్పినాం కదా మీటింగ్ లోనే మీ ఎదురుగానే. డి అయినా కంప్లీట్ యాక్షన్ తీసుకున్నాడా? డి అయినా యాక్షన్ తీసుకున్నాడా? ఇప్పుడు అడగతాం ఫోన్ లో ఏం చెప్తాడు చూడండి. రైతులకు న్యాయం చేసేది ఎవరు? మీరు యాక్షన్ తీసుకోరు, రైతులకు ఎవరు న్యాయం చేయాలి? ఇప్పుడు కొంచెం జరుగు, నువ్వు ఆ పక్క జరుగు. సార్ ఏమున్నా వస్తానని చెప్పి కంప్లీట్ ఇస్తాము, రైతులందరూ చేరి కంప్లీట్ ఇస్తాము, పిలుచుకోరండి అతన్ని. రైతుల్ని చంపేదానికి మీకు ఇబ్బంది లేదు, అదే వాడిని పెట్టి కంప్లీట్ ఇస్తాము, యాక్షన్ తీసుకోండి సార్. ఇట్లా చేసేసి సింపుల్ చిన్నగా లెటర్ ఇచ్చేయండి సార్. మీరేమంటే మీ గాయపడిన వారంతా వెదురుకుప్పం మండలం యనమలమంద కాలనివాసులుగా గుర్తించారు. ఎస్ఎస్ కొండ దగ్గర అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో పొదలపల్లి వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడినట్లు సమాచారం. 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి, మిగిలిన వాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనాల ద్వారా స్థానికులు చిత్తూరుకు తరలించారు. ఏం